హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే పొడవు చిక్కుడుకాయ కర్రీ అనేది చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ముందుగా అయితే ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నంగా కట్ చేసుకుని ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పొడవు చిక్కుడుకాయలు అనేవి అయితే మా పొలంలో పండించిన చిక్కుడుకాయలు అండి. ఇవైతే అత్తయ్య పంపించారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీటిని అయితే నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవైతే శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్తో ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా ఇందులో వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ వాటర్ ఇంకినంత వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన టేస్టీకి సరిపడినంత సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలండి. ఇవైతే ఇప్పుడు ఫ్రై అయ్యాయి మంచిగా. ఇప్పుడైతే మనం యాడ్ చేసుకోవాలి సాల్ట్ మరియు పసుపు, కారం. నేను పెట్టిన ముందు వీడియోస్ ఒకవేళ మీరు చూడనట్లయితే స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూస్తే చాలా లాంగ్ వీడియోస్ మరియు షార్ట్స్ వీడియోస్ ఉన్నాయండి. ఇప్పుడైతే సాల్ట్ మరియు పసుపు అయితే యాడ్ చేసేసాము. కొంచెం టైం ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడినంత మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టైం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే కొంచెం పంచదార అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే పంచదార అనేది స్కిప్ చేసేయండి. కర్రీ అయితే ఇప్పుడు ఉడుకుతుందండి. ఇప్పుడైతే కొంచెం పంచదార అనేది యాడ్ చేసుకున్నాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ముందు పెట్టిన వీడియోస్ ఒకవేళ చూడనట్లయితే తప్పకుండా అయితే మా ఛానల్కి వెళ్ళి చూడండి. మా వీడియోస్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే కర్రీ అనేది తయారైపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఈ పొడవు చిక్కుడుకాయ ఇష్టం ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.